నమస్తే. వెల్కమ్ టు ఏవి ఫుడీస్. ఈరోజు వీడియో వచ్చేసి స్పైసీ మసాలా ఎగ్ కర్రీ. చాలా చాలా బావుంటుంది. మీరు టేస్టీగా ఎగ్ కర్రీని చేసుకోవాలి అనుకుంటే ఇలా చాలా సింపుల్‌గా మసాలా ఎగ్ గ్రేవీ కర్రీని చేసుకోండి. ఇది చపాతీ, రైస్, రోటీ ఎందులోకైనా చాలా చాలా బావుంటుంది. అలాగే ఈ మసాలా ఎగ్ కర్రీని చాలా ఈజీగా ఎవరైనా చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఎగ్స్‌ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొంచెం కారం, సాల్ట్, పసుపుని వేసుకొని బాయిల్ చేసిన ఎగ్స్‌ని వేసుకొని ఒక 2, 3 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఫ్రై చేయండి. ఎగ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్‌లోకి తీసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో మరో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక 3, 4 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకును వేసుకొని మసాలాలు కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్‌ని ఒక కప్పు వరకు వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ సగం వరకు ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను కూడా వేసి మళ్ళీ బాగా ఫ్రై చేయండి. టమాటోస్ అన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యి, ఇలా ఆయిల్ కూడా అంతా సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని, ఇప్పుడు అందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పౌడర్‌ని వేసి బాగా కలపండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో మూత పెట్టి 2, 3 మినిట్స్ ఫ్రై చేయండి. మసాలాలు కూడా బాగా ఫ్రై అయ్యాక 1 కప్ వాటర్‌ని యాడ్ చేసుకొని మరొకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 3, 4 మినిట్స్ మీడియం ఫ్లేమ్‌లో ఉడికిద్దాం. ఇలా ఉడికించిన తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్‌ని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో 4, 5 మినిట్స్ ఉడికిద్దాం. 4 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఫైనల్‌గా ఒకసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, గుమగుమలాడే ఎగ్ మసాలా గ్రేవీ రెడీ. ఇలా సింపుల్‌గా చేసిన ఎగ్ గ్రేవీ చాలా టేస్టీగా చాలా బావుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నా వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి.